CVSS score. CVSS అంటే కామన్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్ ఈజ్ ఎ స్టాండర్డ్ మెథడ్ యూజ్డ్ టు మెజర్ హౌ సివియర్ ఏ సెక్యూరిటీ వల్నరబిలిటీ ఈజ్. ఒక సెక్యూరిటీ వల్నరబిలిటీ అనేది ఎంత సివియర్ ఉంది అని మనకు తెలియాలి అంటే దానికంటే ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. అదే CVSS స్కోర్. ఇట్ హెల్ప్స్ ద సెక్యూరిటీ టీమ్స్ ప్రియారిటైజ్ విచ్ వల్నరబిలిటీస్ టు ఫిక్స్ ఫస్ట్. సో ఏ వల్నరబిలిటీ పైన ముందు మనం వర్క్ చేయాలి, ఏ వల్నరబిలిటీస్కి ప్యాచెస్ అప్లై చేసుకోవాలి అనేది మనం డిసైడ్ అవ్వడానికి ఈ CVSS స్కోర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ CVSS స్కోర్ ఎలా అసైన్ అవుతుంది అంటే, సో దీనికంటే ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఈ ఇమేజ్లో చూడండి, ఇమేజ్ వెక్టార్ స్ట్రింగ్ CVSS:3.1. సో ఈ CVSSలో కొన్ని వర్జన్స్ ఉన్నాయి. దాంట్లో 3.1 వర్జన్ ప్రకారం AVN ACL PRL UIR SUCL సో ఇలా ఉన్నాయన్నమాట. సో ఎగ్జాంపుల్ వెక్టార్లో CVSS 3.1 వర్షన్లో AVN అని ఉంది. ఇక్కడ అటాక్ వెక్టర్ అని ఉంది చూడండి. AV అంటే అటాక్ వెక్టర్. ది పొజిషన్ ఆఫ్ ది అటాకర్ ఇన్ రిలేషన్ టు ది వల్నరబుల్ కాంపోనెంట్. సో అటాకర్ అటాక్ చేసినప్పుడు ఈ వల్నరబుల్ కాంపోనెంట్ ఏముంది, నెట్వర్క్ ఆర్ అడ్జసెంట్, లోకల్ ఆర్ ఫిజికల్. సో ఇక్కడ నెట్వర్క్ కాబట్టి ఇక్కడ AVN అని ఉంది. నెక్స్ట్ AC అటాక్ కాంప్లెక్సిటీ, అడిషనల్ ఎక్స్ప్లాయిటేషన్ రిక్వైర్మెంట్స్ అవుట్సైడ్ ఆఫ్ ది అటాకర్స్ కంట్రోల్. సో అడిషనల్గా అటాక్ చేసినప్పుడు అటాకర్ కంట్రోల్లో లేనివి. సో దీన్ని బట్టి సివియారిటీ ఇవ్వాలి అంటే లో సివియారిటీ. సో అటాక్ కాంప్లెక్సిటీ, లో సివియారిటీ. ప్రివిలేజెస్ రిక్వైర్డ్, ఇక్కడ PR అని వస్తుంది అన్నమాట. ది పర్మిషన్ లెవెల్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లాయిట్ ద వల్నరబిలిటీ. N అంటే నన్, లో సివియారిటీ ఆర్ హై సివియారిటీ. ఇక్కడ లో సివియారిటీ. సో ఇక్కడ లో సివియారిటీ అంటే అటాకర్స్కి ఎక్కువగా ప్రివిలేజెస్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ CVSS స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ అటాకర్స్కి పర్మిషన్ కావాలి అంటే అటాకర్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. బట్ తక్కువ ఎఫర్ట్స్తోనే అతను ప్రివిలేజ్ చేంజ్ చేయగలిగాడు, లేదంటే యాక్సెస్ తీసుకోగలిగాడు అంటే రిస్క్ స్కోర్ అనేది పెరుగుతుంది. యూజర్ ఇంటరాక్షన్, వెదర్ ఆర్ నాట్ యూజర్స్ హ్యావ్ టు కండక్ట్ అడిషనల్ యాక్షన్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లాయిట్ ది వల్నరబిలిటీ. సో యూజర్ ఇంటరాక్షన్ అవసరం అవుతుందా లేదా. ఇక్కడ యూజర్ ఇంటరాక్షన్ UIR అని ఉంది. R అంటే రిక్వైర్డ్. సో యూజర్ ఇంటరాక్షన్ రిక్వైర్ అయింది కాబట్టి ఇది కొంచెం CVSS స్కోర్ తగ్గే అవకాశం ఉంది. అట్లానే స్కోప్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. ఈ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అనేది CIA ట్రయాడ్ అని అంటారు అనమాట. దానికి సంబంధించి ఇక్కడ స్కోప్ చూస్తే వెదర్ ఆర్ నాట్ ది వల్నరబుల్ కాంపోనెంట్ ఈజ్ ది సేమ్ యాజ్ ది ఇంపాక్టెడ్ కాంపోనెంట్. సో వల్నరబుల్ కాంపోనెంట్, ఇంపాక్టెడ్ కాంపోనెంట్ ఒకటా కాదా, అన్చేంజ్డ్ ఆర్ చేంజ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ స్కోర్ అనమాట. సో స్కోప్ U అని ఉంది ఇక్కడ. అండ్ కాన్ఫిడెన్షియాలిటీ, వల్నరబిలిటీ ఇంపాక్ట్ ఆన్ ది కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ది అప్లికేషన్ డాటా ఆర్ యూజర్స్. సో ఇక్కడ C లో సివియారిటీ. సో కాన్ఫిడెన్షియాలిటీకి సంబంధించి. ఇంటిగ్రిటీ, వల్నరబుల్ ఇంపాక్ట్ ఆన్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది అప్లికేషన్ డాటా ఆర్ యూజర్స్. ఇంపాక్ట్ ఏ లెవెల్లో సివియారిటీలో ఉంది ఇక్కడ. ఇంపాక్ట్ అనేది హై లెవెల్ సివియారిటీ. అండ్ అవైలబిలిటీ, వల్నరబుల్ ఇంపాక్ట్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ది అప్లికేషన్ డాటా ఆర్ యూజర్స్. ఇక్కడ N అని ఉంది. N ఫర్ నన్, ఏమీ లేదు. సో టోటల్గా ఈ CVSS స్కోర్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి ఫైనల్గా ఇది హై సివియారిటీ, క్రిటికల్ సివియారిటీ, లో అండ్ మీడియం సివియారిటీ, అసలు సివియారిటీ లేదా అనేది ఇక్కడ దీన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ CVSS 4.0 కూడా ఉంది. దీనికంటూ ఒక బేస్ మెట్రిక్ ఉంటుందన్నమాట. అండ్ థ్రెట్ మెట్రిక్ గ్రూప్, అండ్ ఎన్వైరన్మెంటల్ మెట్రిక్ గ్రూప్, అండ్ సప్లిమెంట్ మెట్రిక్ గ్రూప్. సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక CVSS స్కోర్ అనేది ఒక వల్నరబిలిటీకి అసైన్ అవుతుందన్నమాట. ఇక్కడ పై చార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్రిటికల్ 9.0 to 10.0, హై సివియారిటీ 7.0 to 8.9, అండ్ లో సివియారిటీ 0.1 to 3.9, మీడియం సివియారిటీ 4.0 to 6.9. సో ఈ CVSS స్కోర్ని బేస్ చేసుకొని ఈ సివియారిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో 7.8 ఏదైనా ఒక వల్నరబిలిటీకి ఉందనుకోండి, సో ఇట్ ఈస్ బిట్వీన్ 7.0 to 8.9 కాబట్టి ఇది హై సివియారిటీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక CVE నంబర్ అనేది ఒక వల్నరబిలిటీకి అసైన్ అవుతుంది. CVSS స్కోర్ అనేది పర్టికులర్ అట్రిబ్యూట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట.